మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం. లక్ష్మీదేవికి చీరల రంగు ఏ రంగు అంటే లక్ష్మీదేవికి ఇష్టము. ఇక్కడ చాలామంది వరలక్ష్మి వ్రతంకి ఈ రంగు చీర కట్టుకోండి, ఆ రంగు చీర కట్టుకోండి అని చెప్తారు. కానీ లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు చెప్తాను. ఈ రంగు ఆ రంగు అని ఉండదు. ఎప్పుడు ఏ సంవత్సరమైనా వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం రోజు ప్రతి సంవత్సరం ఈ రంగులు కట్టుకోవచ్చు. ఏ రంగులు అనేది చెప్తాను. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రంగు కట్టుకుంటే ఆ సంవత్సరం అంతా చాలా మంచిదని చెప్తారు. కానీ 50 సంవత్సరాలుగా ఒకే రంగు చీర కట్టుకొని పూజలు చేసిన వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు చాలా మంచి స్థాయిలోనే ఉన్నారు. లక్ష్మీదేవికి 3 రంగులు ఇష్టమైన రంగులు మీకు చెప్తాను. ఈ రంగులు చాలామందికి తెలుసు, కానీ చెప్తాను. ఈ రంగు ఆ రంగు అనేమీ లేదు. కేవలం 3 రంగులు. ఆ రంగులు మనం కట్టుకోవచ్చు పూజకి. ఆ రంగుల్లో ఏదో ఒక రంగు కట్టుకోవచ్చు చీరలు. చెప్తాను. లక్ష్మీదేవికి ఇష్టమైన రంగు చీర గురించి చెప్పే ముందు సత్యనారాయణ అంటే మీకు ఎన్నిసార్లు ఎందుకు చెప్తున్నానంటే, గృహప్రవేశం చేసినప్పుడు సత్యనారాయణ వ్రతం చేస్తారు, పెళ్ళిళ్ళలో కూడా చేస్తారు. అప్పుడు తెలుపు రంగు చీర పట్టు అంచుతో ఎరుపు పచ్చ అంచు ఉంటుంది, తెలుపు రంగు ఉంటుంది, గంధం రంగు అయినా ఉండొచ్చు. పంచి ఇది కట్టుకొని పీటల మీద కూర్చోబెట్టి వ్రతం చేయిస్తారు. అటు మీద అయితే తెలుపు రంగు పట్టు అంచు ఎరుపు పచ్చ ఏదో ఒక రంగు, తెలుపు అంచు అంటే తెలుపు చీర మీద అంచు రంగు, పట్టు అంచు రంగు. లక్ష్మీదేవికి ఇష్టమే. ఈ రంగు పక్కన పడితే లక్ష్మీదేవికి వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు స్త్రీలందరూ కట్టుకోవలసిన చీర పచ్చ, ఆకుపచ్చ, ఎరుపు, మళ్ళీ
ముదురు ఆకుపచ్చ కానీ లేత ఆకుపచ్చ కానీ ఎర్రటి రంగు చీర. ఎర్రటి రంగు చీర దుర్గాదేవికి ఇష్టం. దుర్గాదేవికి ఇష్టమైన రంగు లక్ష్మీదేవికి ఇష్టం. అర్థమైందా? కాబట్టి ఇది ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతంకి ఈ చీరలు కట్టుకోవడం చాలా మంచిది. అర్థమైందా? 8వ తేదీ నుంచి ఆగస్టు 8వ తేదీ నుంచి అంటే ఆగస్టు 8 వరలక్ష్మి వ్రతం. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8. ఈ 8వ తేదీ నుంచి మళ్ళీ 17వ తేదీ వరకు స్కూల్ పిల్లలకి సెలవులు. అయితే ఈ ఎంతో హ్యాపీనెస్ పిల్లలు ఆటపాట. ఆగస్టు 15న 3వ సంవత్సరం అంటే ఆగస్టు 15. ఇంకా కృష్ణాష్టమి ఆదివారం. కేములు ఇవన్నీ కలిసి వచ్చాయి. అంటే రాఖీ పౌర్ణమి మొత్తం కలిసి వచ్చింది. పిల్లలకి చాలా హ్యాపీనెస్. అదనమాట. ఇంకేదో చెప్పాలనుకున్నాను. పిచ్చుకలు ఇంటి ముందు ఇంటికొచ్చిన చాలా శుభం. 2 పిచ్చుకలు ఒక దగ్గర చోట కనిపించి మన ఇంటి ముందు ఉన్నా, మన ఇంటి దగ్గరికి వచ్చిన, ఇంట్లోపలికి వచ్చిన శుభమే. మీ ఇంట్లోని పిల్లలకి పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు అవుతాయి. ఇంకా చాలా మంచిది. లక్ష్మీదేవికి రాకకు మంచిది. అదనమాట. ఇప్పుడు ఇంకా నేను ఏమైనా మర్చిపోయానేమో, అలాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను కదా. కొన్ని గుర్తుంటే కొన్ని మర్చిపోతాను. ఇంతే కావాలా? సరే, ఇంకో వీడియోలో నాకు ఏవైనా మర్చిపోతే. శ్రావణ మాసం ఈవేళ మంగళవారం కాబట్టి బుధవారం లక్షవారం ఇక్కడ 2 days ఉంది. ఈ 2 daysలోని శ్రావణ మాసం అంటే వరలక్ష్మి వ్రతం సంబంధించింది కాబట్టి ఏవైనా గుర్తున్నా చెప్తాను. వరలక్ష్మి వ్రతానికి సంబంధించిన సామాన్లు ఏవైనా నేను ఈలోపే తెలియచేస్తాను. ఓకే, అయితే మరిన్ని మంచి విషయాలు తెలుసుకుంటాను.